హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజైతే కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. సో అంటే రైస్కి సాంబార్ రసం దేని కాంబినేషన్కైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముక్కలతో కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. సో దానికోసం అయితే ఇలాగ కొంచెం ఒకటైనా రెండైనా మీ ఇష్టం. కొబ్బరి చెక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, ఒక చిన్న వెల్లుల్లిపాయ, తర్వాత జీలకర్ర, కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి, ఒక 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు ఇంత బ్లాక్ పాత చింతపండు అని చెప్పాను కదండి. సో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి లాంటిది పెట్టుకుందాం. కొద్దిగా పోపు వేయించుకుందాం అండి. పచ్చడి మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ పోపు కొద్దిగా వేసుకుందాం. అందుకని ఆయిల్ అయితే కొద్దిగా సరిపోతుంది పోపు వేయించుకోవడానికి కాబట్టి. ముందుగా కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు వేయించుకుందాము. అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసుకుందాం. కొద్దిగా అలాగే దాంతోపాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం అండి. నెక్స్ట్ ఇందాక చూపించాం కదండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుంది. చాలా ఈజీ అండి కొబ్బరికాయ పచ్చడి ప్రాసెస్. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, ఇంకా రోజు అంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి కొడుతూ ఉంటాం కదా. వీటిలో కూడా శ్రావణ శివారాలు మనం అలా కొడుతూ ఉంటాం కాబట్టి కొబ్బరికాయలు ఎక్కువే ఉన్నాయండి. అందుకని మీకు ఈసారి పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఓకేనండి, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. పోపు అంతా వేసుకుంటాం కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లాస్ట్లో నేను కొబ్బరి మొక్కల్ని ఇలా కట్ చేస్తున్నానండి. ఇవి కూడా వేసి ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇలా కలుపుకొని మిక్సీ పట్టేసుకున్నాం అండి చల్లారిన తర్వాత. అంటే కొబ్బరి కోరుతాం కదండి, అదే కోరం అనేసి ఉంటుంది కదా, దాంతో కోరినా పర్వాలేదు. లేదా నాకు కొంచెం నీరసంగా ఉంది, ఒంట్లో బాగాలేదు, ఇంకా అందుకే ముక్కల్లా కట్ చేసానండి. అలా కొబ్బరి కోరినా తురుముకుని చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట పచ్చడి, తొందరగా నలిగిపోద్ది. ఓకేనండి, చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి, చల్లారింది కదా, ఈ మిశ్రమం అంతా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. పెళ్ళిళ్ళు అవనివ్వండి, ఏమైనా ఫంక్షన్స్, అదేనండి పూజలు అవనివ్వండి, దేవస్థానాల్లో డెఫినెట్గా కొబ్బరి పచ్చడి లేనిదే భోజనమే ఉండదండి. అది ఇప్పుడు కొబ్బరి పచ్చడికి అంత వాల్యూ అన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఓకేనండి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. నేను ఈసారి కల్లుప్పు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం పోపుకి ఉంచుకుందాం అండి, కొద్దిగా వెల్లుల్లిపాయ పలుకులు కొన్ని వేస్తున్నాను, మిగతావి పోపుకి ఉంచుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందాక చూపించిన చింతపండు నానబెట్టుకున్నానండి. మేము చెప్పాను కదండి, ఇయర్కి ఒకసారి కొనేసుకుంటాం, అందువల్ల బ్లాక్ అయిపోద్ది. ఉగాది పండగ చెప్పాను కదండి, మేము చింతపండు ఇయర్కి ఒకసారి కొనేసుకుంటాం, అందువల్ల తొందరగా కొంచెం బ్లాక్ అయిపోద్దండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ ఉంటుంది అంటారు, కానీ ఎంత స్టోర్ చేసుకుంటామండి, 30 వేసుకు. ఓకేనండి, ఇప్పుడు ఇది ఇలా మిక్సీ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకుందాం అండి. చెప్పాను కదా, మేము ఇయర్కి ఒకసారి కొనుక్కుంటామండి, బ్లాక్గా ఉంటుంది, నల్లబడిపోద్ది.
ఉగాది ఫెస్టివల్ అప్పుడు ఏమైనా పండగలు అకేషన్స్ అప్పుడు సాంబార్ అది కలర్ఫుల్గా కనిపించాలని అప్పుడు కొద్ది కొంటామండి, 1 కేజీ అలాగా. మరి 35 కేజీలు తీసుకుంటాం కదండి, మరి దీన్నే వాడాలి కదా. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఇది కూడా. ఓకేనండి, పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం. ఓకేనండి, పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా పోపు సరిపడా, జస్ట్ కొద్దిగా. మనం ఇందాక శనగపప్పు మినపప్పు అది వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇది సరిపోద్దండి పోపుకి. మనం పచ్చడిలో వేసుకున్నాం కదా శనగపప్పు మినపప్పు అనేది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర. అప్పుడు జీలకర్ర కూడా వేసుకున్నాం కదండి, అప్పుడు ఆవాలు జీలకర్ర రెండు వేసుకుంటే అసలు టేస్ట్ బాగుంటుంది, రుచి కూడా. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు కరివేపాకు. ఓకేనండి, వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం కదా. అంటే ఎండుమిరపకాయలు ఇంకా అవసరం లేదండి, ఎలాగో మనం ఎండుమిరపకాయలు వేసాం కదా పప్పట్లో. సో ఇదే అయితే బాగుంటుంది. పోపు బాగా వేగితే మంచి ఫ్లేవర్ కూడా అలాగే వస్తుంది కదండి, స్మెల్ కూడా అలాగే వస్తుంది. అంత రుచి కూడా అంతే బాగుంటుంది. ఓకేనండి, పోపు వేగిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలోకి వేసుకుందాం అండి. ఓకేనండి, చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయే కొబ్బరి పచ్చడి అండి. అంటే ఇప్పుడు రైస్ కాంబినేషన్లో రసం కానీ సాంబార్ కానీ దేని కాంబినేషన్కైనా చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.